స్థాపించాలి అన్నా, ఒక గృహం కట్టుకోవాలన్నా కూడా ఒక క్రమాన్ని ఉండాలి. ముందు ప్లానింగ్ చేసుకోవాలి, డబ్బులు సమకూర్చుకోవాలి, లోన్స్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్, ఒక సిస్టమ్ ఉండాలి. అంతే. ఏమీ లేకుండా మనం ముందుకెళ్ళిపోతే అక్కడ ఫెయిల్ అవుతాం, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తాం. అదే ఇక్కడ జ్ఞానం చెప్తా ఉన్నాడు. చదువైనా కావచ్చు, ఉద్యోగం అయినా కావచ్చు, కుటుంబ పోషణ సంపాదన కూడా కావచ్చు. ఇవన్నీ ఉంటేనే చదువు, ఉద్యోగము, కుటుంబాన్ని పోషించే మరి ఉద్యోగం ఉండాలి, సంపద ఉండాలి. ఇవన్నీ చేపట్టేవారు కుటుంబ బాధ్యతను వహించలేని పరిస్థితిలో వెళ్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, బయట నీ పని చక్క పెట్టుకో. మొదట బయట పని చక్క పెట్టవలసి ఉన్నది. ముందుగా పొలాన్ని సిద్ధపరచవాలి. నువ్వు గ్రౌండ్ వర్క్ చేయాలి. నువ్వు ఏ పని చేయాలని నువ్వు గ్రౌండ్ వర్క్ చేయాలి. నువ్వు ఫస్ట్ ప్లానింగ్ లేకుండా ఏ పని చేయలేవు. స్పిరిచువల్గా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను కనిపెట్టు, నా దగ్గర కనిపెట్టు, నా దగ్గర ప్లాన్ అప్రూవల్ తీసుకో. అప్పుడు ఈ సూత్రాన్ని అక్కడ అప్లై చేయాలి. దేవుని వాక్య క్రమంలో, దేవుని వాక్యానుసారముగా ఈ వాక్య సూత్రాన్ని మనం పాటిస్తే, ఈ ఫార్ములాని అక్కడ అప్లై చేస్తే, నిజంగా బైబిల్ ఏం చెప్తుందంటే, విశ్వసించేవాడు త్వరపడడు, అలాగని జాబ్ కూడా చేయరాదు. లేఖనాల్లో మనం రిఫరెన్స్ చాలా చూడొచ్చు. మనం ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక వివాహం చేయాలన్నా, ఒక ప్రాజెక్టులు చేయాలన్నా, ఏది చేయాలన్నా, ఒక పిల్లలు భవిష్యత్తులో పైకి వెళ్ళాలన్నా ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక క్రమము. ఏదైతే ఇలా చూస్తామో స్పిరిచువల్ లైన్లో కూడా అదే పద్ధతిలో మనం ఉండాలి. దేవుణ్ణి విడిచి, దేవుని క్రమాన్ని విడిచి ఎప్పుడైతే నిజ జీవితంలో ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక కుటుంబం ముందుకు నడుస్తుందో అక్కడ కొన్ని అమంతరాలు జరుగుతాయి, ఇబ్బందులు పాలవుతారు. అందుకే ఇక్కడ జ్ఞానం ఏమంటాడంటే, మొదట బయట నీ పని చక్క పెట్టుకో. ముందుగా నీ పొలంలో దాన్ని సిద్ధపరచుకోవాలి. ప్రతిదీ రెడీ చేయాలి, సిద్ధపరచాలి ఫస్ట్. తర్వాతే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ప్రకృతిని మనం ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు రాదు. వర్షాకాలంలో వచ్చాయి, విత్తనం వేయాలి, మొక్క రావాలి, చెట్టు అవ్వాలి, మ్రాన్ అవ్వాలి. ఒక సిస్టమేటిక్గా అది పెరుగుతూ ఉంటుంది. మార్కు సువార్తలో మంచి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మార్కు సువార్త 4వ అధ్యాయము 28వ వచనంలో, భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. అంటే ఎదుగుదలకు ఇది దేవుని యొక్క నియమం. ఈ రీతిగానే ఎదగాలి. మనం ఏ పని చేసినా ఒక క్రమం ఉంది. ఏ పని చేసినా దేవుని యొక్క వాక్యానుసారమైన క్రమాల్లోకి మనం వెళ్ళాలి. యవన కాలమందు కాడి మోయట నరునికి మేలు, లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే యవన కాలమున కాడి ఎప్పుడు మోస్తారంటే, బాల్యమున మరి దేవుని వాక్యము నేర్చుకుని వాటిని మనస్సును భద్రపరుచుకున్నప్పుడే. తదనంతరం జీవితంలో దాన్ని అన్వయించుకొని ఫలభరితమైన క్రైస్తవ జీవితానికి మనం పునాది వేసుకున్నట్టునే. ఇది క్రమం వల్ల వచ్చే మన ఆత్మీయ జీవన విధానానికి ఒక గట్టి పునాదిగా నిలబడతా ఉంటుంది. ఎప్పుడైతే ఆ క్రమాన్ని పాటించమో మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. తర్వాత 28వ వచనం, నిర్మితముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలకకుము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా. 29 కూడా చదువుతున్నాను చూడండి. వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదా నన్ను కొనకుము.
ఈ 2 వచనాలు కూడా మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నిర్నిమిత్తముగా అంటే నిష్కారణముగా, అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ పొరుగు వారికి వ్యతిరేకంగా సాక్ష్యము పలకవద్దు. నీ పెదవులతో మోసకరమైన మాట్లాడవద్దు. మాట్లాడుతూ 29వ వచనంలో ఏమంటాడంటే, అతడు నాకు చేసినదే వాడికి నేను చేస్తాను. వాడు నాకు చేసినట్లు వానికి చేసేస్తాను. వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకోనకుము అంటున్నాడు. అంటే వాని క్రియకు ప్రతిక్రియ చేసి తీరుతాను అని అనుకోకూడదు. వాడు నాకు ఇబ్బంది పెట్టాడు, నేను కూడా వాళ్ళని ఇబ్బంది పెడతాను అని అనుకోకూడదు. ఇతరులు మనకు చేసిన దానికి ప్రతీకారం చేయడం మంచి పని కాదు అని ఈ వచనం చెప్తా ఉంది. ఎందుకంటే ఒకవేళ దేవునికి అప్పచెప్పినట్లయితే తగు సమయంలో ఆయనే మరి ఆ విషయాన్ని చూసుకుంటాడు. ఆ యొక్క భావంలోనికి ప్రతి ఒక్క క్రైస్తవుడు రావాలి. అందుకే 22లో కూడా సామెతల్లో చూసాం కదా, కీడుకు ప్రతి కీడు చేసిన అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకునము, ఆయన నిన్ను రక్షించను. ఎందుకంటే ఆయన కొరకు ఆయన్ని కనిపెట్టాలి. ఒకవేళ మనకి ఎవరైనా కీడు చేస్తే వాళ్ళకి ప్రతి కీడు చేయడానికి మనం ఆలోచన చేయకూడదు అనేది ఈ వచ్చిన యొక్క ముఖ్య ఉద్దేశం. మూడు 30లో కూడా సామెతలు, నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు అని అంటాడు. అంటే ఏ కారణం లేకుండా పోట్లాడుకోకూడదు. ఒకవేళ కీడు చేసిన వారికే నేను ప్రతి కీడు చేస్తాను అనుకోవడం ఒక ఎత్తు అయితే, కొంతమంది వాడి కీడు చేయకపోయినా కూడా అసూయ చేత మరి వేరే విధంగా కూడా వాడి కీడు చేయాలని తలుస్తూ ఉంటారు. అవి కూడా మనం చేయకూడదు అనేది ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుంచి 41 తర్వాత చదవండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తాడు కదా, దుష్టుని ఎదిరించకూడదు, ఒక చెంప కొడితే ఇంకొక చెంప కూడా చూపించాలి, కంటికి కన్ను పన్నుకు పన్ను అనే విధానంలో ఉండకూడదు అనేది యేసు ప్రభువారు మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుంచి 41 తర్వాత మీరు చదవండి. దాంట్లో క్లియర్గా చెప్తున్నాను. కాబట్టి క్రియకు ప్రతి కీడు మనం చేయకూడదు. ప్రాముఖ్యంగా మరి దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సౌలు జీవితంలో సౌలు దావీదుని ఇబ్బంది పెట్టడానికి చూశాడు, కానీ దావీదు సౌలు గారి విషయంలో చేయలేదు అట్లా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి రిఫరెన్స్లు బైబిల్లో చాలా ఉన్నాయి. అంటే పరిస్థితుల్లో మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవులంగా మనం నిలబడుతున్న మనము ఈ యొక్క పరిస్థితులు ప్రభావాలు ద్వారా ఈ లోకయాత్రలో మన జీవన విధానం సాగించుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా మరి దేవుని క్రమములో లేనివి ఇవి మన జీవితాల్లో ఉంటే గనక అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, దేవునికి ఇబ్బందికరంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. టైం అయిపోయింది. చివరికి ఈ మాట ముగించి క్లోజ్ చేస్తానండి. 30 నుంచి 34 వచనాల్లో ఏమంటున్నాడంటే, ఇక్కడ సోమరితనం గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. సోమరివాని చేను నేను దాటి రాగా, నేను దీన్ని క్లుప్తంగా వివరించి ముగించేస్తాను. ఈ 5 వచనాలు కలిపి ఒక మాట కింద జ్ఞాని చెప్తా ఉన్నాడు. సోమరితనం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, సోమరివాని తోట మరియు చేను దాటాడు, తోట దాడుతున్నాడు. ఎలా ఉందంట, ముండ్ల తుప్పలు ఉన్నాయి, ముండ్ల తుప్పలన్నీ బలిసిపోయి ఉన్నాయి. తర్వాత దూలగుండాకులు చెట్లు కప్పేసి ఉన్నాయంట. దాని ప్రహరీ గోడ కూడా పడిపోయి ఉంది. మరి సోమరి వాని యొక్క స్థలం ఎట్లా ఉందంటే, పొలం ఎట్లా ఉందంటే, చేను ఎట్లా ఉందంటే, చెట్లు పిచ్చి మొక్కలు వచ్చేసినాయి, గోడ కూడా పడిపోయి ఉంది. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, సోమరితనము ఏం చేస్తంట, పని చేయడానికి ఇష్టం ఉండదు, ఎప్పుడు నిద్రించడానికే, ఎల్లప్పుడూ నిద్రించడమే ఆ సోమరితనము యొక్క లక్షణము. చేతులు ముడుచుకొని ఇంకా కొంచెము నిద్రించడం. ఆ కింద వచనాలు
33వ వచనంలో ఉంటుంది కదా, కొంచెం నిద్రిస్తాం కొంచెం నిద్రిస్తాం ముడుచుకుని పడుకుంటూ ఉంటారు. దీనివల్ల దరిద్రం ఒకటి వస్తుంది. దరిద్రం మామూలుగా రాదు, పరిగెత్తుకుంటూ వస్తుందని మరి చాలా మంది జీవితాల్లో మనం చూస్తాం. అశ్రద్ధగా జీవిస్తారు. సామెతలో ఈ యొక్క సోమరితనం గురించి, అశ్రద్ధ గురించి మరి చాలాసార్లు చాలా చోట్ల సామెతల గ్రంథంలో చెప్పబడింది. ముఖ్యంగా ఈ వచనాల్లో నుంచి ఆధ్యాత్మిక స్థితి విషయాల్లో మనం చూస్తే బద్ధకము, నిర్లక్ష్యము మరి చాలా విపరీతమైనగా ఆధ్యాత్మిక స్థితిలో ఉంటే గనక ఈ ఫలితాలకి దారితీస్తుంది. ఇక్కడ పొలము ఏదైతే చెప్పబడిందో, చేను ఏదైతే చెప్పబడిందో అది సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘానికి సాదృశ్యంగా మనం గ్రహిస్తే కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ సువార్త చెప్పాలి. సువార్త చెప్పి ఆత్మలను మొక్కల వలె, ఆత్మనే మొక్కలు నాటాలి. దేవుని వాక్యం అనే నీరుని పెట్టి వాటిని పెంచాలి. తర్వాత మీరు చదవండి, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. ఆధ్యాత్మిక స్థితి ఎట్లా ఉండాలంటే ఈ యొక్క పొలము ఏ రీతిగా మరి దూలగుండాకులు కానీ, పిచ్చి చెట్లు కానీ, గోడలు పడిపోవడం కానీ మరి ఎన్ని సోమరితనం యొక్క లక్షణాన్ని అక్కడ కనిపిస్తూ ఉందో, ఈ యొక్క పొలము సంఘానికి ఏ రీతిగా సాదృశ్యంగా మనం గ్రహిస్తామో సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా సువార్త చెప్పే విధానంలో, ఆత్మనే మొక్కలు నాటే విధానంలో, దేవుని వాక్యం అని నీరు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా వారి కృషి వారు చేయాలి. సంపూర్ణ స్థితిలోనికి వారిని పెంచాలి. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. సంపూర్ణ స్థితిలోనికి రావాలి, సంపూర్ణమైన స్థితిలోనికి వాటిని పెంచాలి. ఆత్మయందు తీవ్రత గలవారమే మనం పని చేయాలని అపోస్తలుడైన పౌలు గారు ఆ లెటర్స్ లో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మంచి ప్రతిఫలం పొందగలే వారంగా మనము ఉండగలుగుతాం. కాబట్టి జ్ఞాని ఈ యొక్క 6 మాటలు ఎందుకు వివరిస్తున్నాడంటే ఈ యొక్క మాటలకు అదనంగా ఈ యొక్క 6 మాటలను పొందుపరిచి ఉన్నాడు. న్యాయస్థానంలో న్యాయం కోసం, అన్యాయం కోసం, లేదా యథార్థమైన జీవితం, ప్రాధాన్యతల కోసం, అబద్ధపు సాక్షులం కోసం, మరి ప్రతీకారము, అంటే సోమరితనం, ఇవన్నీ కూడా ఒక క్రైస్తవ జీవితానికి అన్వయించుకుంటే వీటన్నిటికి కూడా మనం దూరంగా ఉండాలి. వీటన్నిటిని కూడా ఈ పరిస్థితులు కూడా మనము ఈ లోకములో ప్రయాణిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకు అంటకుండా ప్రత్యేకంగా జీవన విధానం సాగించాలి. ప్రతిదీ కూడా దేవుని ఎదుట దేవుని క్రమాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో, దేవుని యొక్క వాక్యములో మా వాక్యాన్ని అన్వయించుకుని మన జీవన విధానం ఉంటుందో వీటన్నిటిని కూడా మనం ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వచనాల్ని మనం హృదయాల్లో భద్రపరుచుకుని మనం నెమరు వేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఇంతటితో 24వ అధ్యాయం ముగిసింది. ప్రభు చిత్తమైతే 25వ అధ్యాయము వచ్చే వారిని ఖండించేద్దాం. థ్యాంక్ యూ. మరి ఒక సమయం ఉంది, ప్రసంగిలో చెప్తాడు. సో ఏ విషయంలోనూ కూడా తొందరపాటు వద్దు. మళ్ళీ తగిన సమయంలో చేయవలసింది చేయాలి, జరిగించవలసింది ధర్మం జరిగించాలి. మిగతావి ఏవైతే విన్నామో అవన్నీ కూడా మనం అన్వయించుకోవాలి, ప్రభు కృప కోరుకోవాలి. సో క్లోజింగ్ ప్రేయర్ ఎవరు చేస్తారు?